నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. చేతి కాళ్ళ వేళ్లు వంకర్లు పోతున్నాయా? రూమటాయిడ్ ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? కీళ్ల నొప్పిని ఆర్థరైటిస్ సమస్యగా గుర్తించవచ్చా? ఆర్థరైటిస్ ఎన్ని రకాలు? ఇది వంశపారంపర్యంగా వస్తుందా? అధిక బరువు ఆర్థరైటిస్ కు ప్రధాన కారణమా? మొదలగు ఆర్థరైటిస్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాల గురించి తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సమీరా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సమీరా గారు నమస్తే అండి. నమస్తే. సమీరా గారు, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది ఎన్ని రకాలు? ఓకే, ఆర్థరైటిస్ అంటే ఏదైనా జాయింట్లో వాపు లేకపోతే ఇన్ఫర్మేషన్ రావడం మనం ఆర్థరైటిస్ అంటాం జనరల్గా. ఇది మోస్ట్లీ వన్ జాయింట్ అయి ఉండొచ్చు, మోర్ దెన్ వన్ జాయింట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో రెండు బోన్స్ అటాచ్మెంట్ని మనం జాయింట్ అని కన్సిడర్ చేస్తాం. సో ఈ జాయింట్స్ మధ్యలో ఏంటంటే గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. దీనిపైన సైనోవియల్ క్యాప్సూల్ అని ఉంటుంది, ఇది మన జాయింట్ గ్రిప్ కోసం హెల్ప్ అవుతుంది. ఆ క్యాప్సూల్ లోపల ఏంటంటే మనకు సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ మన ఫ్రీ మూమెంట్స్ కోసం హెల్ప్ అవుతూ ఉంటుంది. దీని పక్కన లిగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ మన మూమెంట్స్కి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కానీ లేకపోతే 40-45+ వల్ల కానీ ఏదైనా డెఫిషియన్సీస్ వల్ల, ఒబేసిటీ వల్ల ఎక్కువ వేర్ అండ్ టైర్ ఎప్పుడైతే మన జాయింట్స్లో అవుతుందో జాయింట్ అనేది ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఈ జాయింట్ ఎఫెక్షన్స్లో మోస్ట్లీ మనం డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. దాని కిందికి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే దాని బాడీలో ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ని మనం ఇన్ఫెక్షనల్ ఆర్థరైటిస్ అంటాం. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే గౌటీ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఉంటాము వీటిలో. సో ఇది ఇన్ జనరల్ ఆర్థరైటిస్ అంటే. ఓకే, అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఏంటండి? ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే అదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని ఎప్పుడు అంటామంటే మన బాడీ సెల్స్ ఇన్ జనరల్ మన ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తుందంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ని మన ఇమ్యూన్ సెల్స్ అనేది ఫైట్ చేస్తూ ఉంటాయి. బట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఏంటంటే ఆ ఇన్ఫెక్షనల్ సెల్స్ కాకుండా మన హెల్తీ సెల్స్ మీదనే మన ఇమ్యూన్ సెల్స్ అనేవి ఫైట్ చేస్తూ ఉంటాయి. సో ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయో లేకపోతే ఆటో ఇమ్యూనిటీ వల్ల వచ్చేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా కీళ్ళ జాయింట్లో నొప్పులు రావడం కానీ చిన్న చిన్న జాయింట్స్లో పెయిన్ రావడం కానీ మనం ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి పాజిటివ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ పాజిటివ్ లేకపోయినా మీకు నొప్పులు వస్తున్నాయంటే సీరో నెగటివ్ పాలిఆర్థరైటిస్ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో వీటిలో ఆర్ఎఫ్ ఫ్యాక్టర్లో ఏంటంటే మనకి చిన్న చిన్న జాయింట్స్ అంటే వేళ్ళ జాయింట్లో నొప్పులు రావడము, గ్రిప్ ఉండకపోవడము, డిఫార్మిటీస్ రావడము. డిఫార్మిటీస్ అంటే జాయింట్స్, ఈ చిన్న జాయింట్స్ వేళ్ళ జాయింట్ల మధ్యలో ఏంటంటే మీకు కొత్త గ్రోత్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ డిఫార్మిటీస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో అప్పుడు మీ స్టేజ్ అనేది సివియర్ అవుతుందని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు చిన్న వేళ్ళు నొప్పులు రావడం, మార్నింగ్ స్టిఫ్గా అనిపించడము, ఫీవర్ రావడము, ఫ్రీక్వెంట్గా బాడీ హీట్ అనిపించడము. ఇదేంటంటే మొడాలిటీస్ అంటాం వీటికి. అంటే ఏదైనా క్లైమేట్ చేంజెస్ వల్ల లేకపోతే రెయినీ సీజన్ వల్ల ఏంటంటే రెయినీ సీజన్ లేకపోతే వింటర్లో ఈ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది, అంటే అగ్రివేట్ అవుతూ ఉంటాయి. సమ్మర్లో ఏంటంటే ఇవి కొంచెం తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కానీ ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే మీరు స్టిరాయిడల్ యూస్ చేస్తూ ఉంటారో ఈ పెయిన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకి ఓన్లీ వేళ్ళు కాకుండా కాళ్ళు కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. కాళ్ళ జాయింట్స్లో, టో జాయింట్స్లో పెయిన్ రావడం, పుల్లింగ్ సెన్సేషన్ రావడం, పట్టుకుంటే హీట్గా ఉండడము. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో మీకు ఆల్రెడీ రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఉంది అన్నప్పుడు మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్, ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ ఒకసారి చేయించుకొని యాంటీ సిసిపి టెస్ట్లు చేయించుకొని కన్ఫర్మ్ చేసుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్స్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి మీ జాయింట్స్ వరకే స్టాప్ అవ్వకుండా ఫర్దర్ ఆర్గన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అంటే ఇది ఎప్పుడైతే మనకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది బాడీలో అన్నప్పుడు మనకు వేరే ఆర్గన్ ఎఫెక్షన్స్ కూడా జరుగుతుంటాయి. అంటే కార్డియాక్ ఇష్యూస్ కానీ లేకపోతే స్కిన్ ఎఫెక్షన్స్ కానీ. దీంట్లో మోస్ట్లీ ఫీమేల్ అండ్ చిల్డ్రన్లో ఎక్కువగా చూస్తాం. చిల్డ్రన్లో వచ్చేది మనం జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అనుకోవచ్చు. ఫీమేల్లో ఏంటంటే ఎవరైతే ఎక్కువగా స్టిరాయిడల్ యూజ్ చేశారో, ఎవరైతే ఇదేం హిస్టరెక్టమీ తర్వాత లేకపోతే మెనోపాజ్ తర్వాత ఎవరికైతే ఎక్కువగా స్టిరాయిడ్స్ యూజ్ చేశారో వాళ్ళల్లో కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సమీరా గారు కర్నూలు నుంచి కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం ఇది మోకాళ్ళ నొప్పి ఎక్కువ ఉంది మేడం నాకు. ఓకే, రెండు కాళ్ళ సార్ ఒక కాలుతో స్టార్ట్ అయింది? ఒక లెఫ్ట్ కాల్ ఒకటి మేడం.
లెఫ్ట్ కాల్ కూడా మేడం Okay. మోకాలు వస్తుంది. ఓకే ఇది అక్కడ చూపించుకున్నా కూడా గుజ్జు అడిగింది అంటున్నారు మేడం. ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 50 ఉంది మేడం. 50. 60. మీకు బీపీ అవును. షుగర్ లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? షుగర్ ఉంది మేడం. షుగర్ ఉంది మేడం. ఓకే. లెఫ్ట్ సైడ్ ఆస్టియో ఆర్థరైటిస్ సార్ ఇది, అంటే గుజ్జు అరిగిపోవడం అంటారు దాన్నే. అవును మీరు మేడం. పెయిన్ కిల్లర్స్ ఏమైనా వాడుతున్నారా? జస్ట్ మేడం ఎప్పుడో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వాడుతున్నాను మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్ పెయిన్ అనేది? ఇది 1 ఇయర్ పోయిన ఆగస్ట్ లో జరిగింది మేడం. ఇది ఓకే. 1 ఇయర్ నుంచి కంటిన్యూస్ 2 days వన్స్ మెడిసిన్ వాడుతున్నారా పెయిన్ కిల్లర్ అనేది? 2 days కోసారి 3 days కోసారి వాడుతున్నాను మేడం. నడక ఇబ్బంది చాలా నడవలేకపోతున్నాను మేడం. ఓకే. ఎక్స్రే తీపించుకున్నారా? ఏ స్టేజ్ అన్నారు, ఏ గ్రేడ్ అన్నారు? మేడం 3 అన్నారు మేడం. 3 అన్నారు. 3rd గ్రేడ్ అన్నారా? 3rd గ్రేడ్ అన్నారు. ఓకే. దీంట్లో ఏంటంటే 4 గ్రేడ్స్ ఉంటాయి సార్ మీకు. మీరు 3rd గ్రేడ్ లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో రెగ్యులర్ గా దాని మీద డిపెండెన్సీ అనేది మీకు పెరిగింది. సో పెయిన్ కిల్లర్ మీరు తీసుకున్నప్పుడు తగ్గుతుంది, 2 days తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది మీకు. సో అలా కాకుండా ఉండాలంటే మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నియర్ బై బ్రాంచ్ కి కన్సల్ట్ అవ్వండి. సో టెస్ట్లన్నీ చేసి మీ పాస్ట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రిపోర్ట్స్ కూడా ఒకసారి తీసుకురండి. మీకు ఖచ్చితంగా గ్రేడ్ 3 నుంచి ముందుకు వచ్చి ఆ పెయిన్ కిల్లర్ డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది సార్ మీ బాడీలో. అండ్ ఫర్దర్ గా ఏం కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ అంటున్నారు. సో కొన్ని రోజుల తర్వాత లెఫ్ట్ లో పెయిన్ ఉందని మీరు నడుస్తూ ఉంటే ఆ ప్రెజర్ అంతా రైట్ లో పెడుతూ ఉంటారు. సో ఆ రైట్ లో కూడా వేరేంటే జరిగి రైట్ లో కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడే ప్రివెంటివ్ గా మీరు వచ్చి మెడిసిన్ స్టార్ట్ చేస్తే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. రైట్. డాక్టర్ గారు, ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నారు, అసలు అంటే ఏంటండి, ఇది ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మన కీళ్ళు అరగడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఇది మోస్ట్లీ డీజనరేటివ్ డిజార్డర్ అంటే మన ఏజ్ ఫ్యాక్టర్ వల్ల 40-45+ వాళ్ళకి ఏంటంటే కొన్ని ఆస్టియోపొరోటిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో. ఎప్పుడైతే ఆస్టియోపొరోటిక్ చేంజెస్ జరుగుతున్నాయో వాటి మధ్యలో ఉన్న కార్టిలేజ్ కానీ లేకపోతే సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే అవి తగ్గుతూ ఉంటాయో జాయింట్ అనేది ఒక 2 జాయింట్స్ అనేవి దగ్గరకు వచ్చి ఫ్రిక్షన్ లాగా మారి పెయిన్ అనేది రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే మనం కాలు నడవడానికి ఫోల్డ్ చేయాల్సి వస్తుంది, కింద కూర్చోడానికి ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఎప్పుడైతే గ్యాప్ తగ్గిపోతుందో మనం కాలు ఫోల్డ్ చేసినా ఎక్స్టెండ్ చేసినా ఏంటంటే మీకు పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. 3rd and 4th స్టేజ్ లో మీరు కాలు ముందుకు పెట్టుకుని నడవలేకపోతూ ఉంటారు. మోస్ట్లీ ఫస్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ ఒక్క జాయింట్ లో స్టార్ట్ అవుతుంది, బట్ ఈవెన్చువల్లీ బైలేటరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఒక్క జాయింట్ లో వస్తుంది కదా అని ఇందాక చెప్పుకున్నట్టు ఇంకొక జాయింట్ లో ప్రెషర్ పెట్టి నడుస్తూ ఉంటారు, ఇంకొక కాల్లో ప్రెషర్ పెట్టి నడుస్తూ ఉంటారు. సో అలా నడిచి ఇంకో కాలు మీద ప్రెషర్ ఎక్కువ ఏంటంటే పెయిన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ముందే మెడిసిన్ తీసుకుంటూ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ లో స్టార్టింగ్ పెయిన్ తో పాటు స్వెల్లింగ్ కూడా ఉంటుంది. మార్నింగ్ అక్కడ నడుస్తూ ఉంటే మీకు క్రెపిటస్ అంటే దాని సౌండ్ లాగా వస్తుంది, టక్ టక్ అని సౌండ్ వస్తుంది. స్టెప్స్ ఎక్కలేకపోతారు, కింద కూర్చోలేకపోతారు, మార్నింగ్ బెడ్ మీద నుంచి దిగడానికి కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. దీంట్లో 4 గ్రేడ్స్ అని ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైతే ఎక్స్రే తీస్తారో ఎక్స్రేలో మీకు ఆ గ్రేడ్స్ అనేది అర్థమైపోతుంది. 1st and 2nd గ్రేడ్ లో ఏంటంటే జనరల్ పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది. బట్ వన్స్ అది 3rd స్టేజ్కి వచ్చింది అంటే పెయిన్ సివియారిటీ అనేది పెరుగుతుంది అండ్ ఇంకో జాయింట్ కి కూడా ఎఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ మీకు 4th స్టేజ్ కూడా వచ్చేసింది, 4th గ్రేడ్ లో కూడా ఉన్నాము, 4th గ్రేడ్ ఎండ్ అయిపోతుంది, ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారంటే అది ఫర్దర్ గా సర్జరీకి లీడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. 1st, 2nd and 3rd గ్రేడ్ లో ఖచ్చితంగా రివర్సబుల్ అవుతుంది. బట్ వన్స్ 4th స్టేజ్ స్టార్ట్ అయింది, ఎండ్ అవుతుంది అన్నప్పుడు ఇర్రివర్సబుల్ చేంజెస్ అనేవి బాడీలో జరుగుతుంటాయి. సో ఎవరికైతే పెయిన్ ఉందో మీరు డిలే చేయకుండా మెడిసిన్ తీసుకుంటూ మేనేజ్మెంట్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. సూర్యనారాయణ గారు నమస్తే అండి. చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ సమీరా గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కాళ్ళు మనకి వాపులు లేవు కానీ ఆ పిల్ల వేసుకుంటే నడుస్తా పదారు దాకా లేకపోతే నడవలేను. అయితే బండి మీదే పోతున్నాను. మరి కూర్చొని కూర్చొని పని చేయాలంటే కాళ్ళు ఎప్పుడు కొడతారు, కాళ్ళు చేపాలి. టెస్ట్లు ఏమైనా చేయించారా సార్? ఇదండి ఇప్పుడు మామూలు చూపించా, ఎక్స్రేలు తీసా, మరి ఎన్ని చూశారు అడిగినాయి అంటున్నారు బాగా. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుందండి? మా ఏజ్ 45, 45. ఓకే, అదే ముందుగా చెప్పుకున్నట్టు మీది ఆస్టియో ఆర్థరైటిస్ అండి. డీజనరేటివ్ చేంజెస్ వచ్చినాయి మీకు 40+. మళ్ళీ మీరు డైలీ ట్రావెల్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇట్లా డైలీ ట్రావెల్ డ్రైవ్ చేస్తూ ఉంటారా డైలీ? మీరు
ట్రావెల్ చేస్తూ ఉంటారా, బండి మీద ఎక్కువ వెళ్తూ ఉంటారా? బండి మీదే. సో మీరు కంటిన్యూస్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకేంటంటే స్టిఫ్నెస్ అనేది అలాగే ఉండిపోయింది. అన్న 40+ అంటున్నారు కాబట్టి ఎప్పుడన్నా వేర్ అండ్ టైర్ ఎక్కువ జరిగిపోయి ఉండి మీకు డీజనరేటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ 2 జాయింట్స్ లో వచ్చినాయని చెప్తున్నారు కాబట్టి డిలే చేయకుండా ఓన్లీ పెయిన్ కిల్లర్ సపోర్ట్ తో కంటిన్యూ చేసుకోకుండా డైలీ మేనేజ్మెంట్ చేస్తూ ఫుడ్ ఇంటేక్ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మీ రిపోర్ట్స్ అనేది తీసుకొని ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ కి కన్సల్ట్ అవ్వండి సార్. మీ ప్రాబ్లం అనేది అయితే ఖచ్చితంగా రెక్టిఫై అవుతుంది. బట్ రిపోర్ట్స్ అన్ని ఖచ్చితంగా తీసుకొని రండి అండ్ పేషెంట్ ని కూడా తీసుకొని రండి క్లినిక్ కి. ఓకే సమీరా గారు, అలాగే రుమటైడ్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఇవి ఉన్నాయి అని చెప్పి ఎలా గుర్తిస్తారు? ఓకే, జనరల్ గా మనకి ఏదైనా పెయిన్ వచ్చింది బాడీలో అన్నప్పుడు ఓకే 15 days అంటే జనరల్ మజిల్ స్పాజమ్ కానీ మజిల్ క్రాంప్స్ కానీ అనుకోవచ్చు. బట్ 1 month కంటే ఎక్కువ అవుతుంది, జాయింట్ లో పెయిన్ వస్తుంది, తగ్గట్లేదు అన్నప్పుడు ఏంటంటే మీరు ఆ జాయింట్ ఎక్స్రే తీపించుకోవడం మంచిది. ఫస్ట్ అయితే ఒక ఎక్స్రే తీపించుకుంటే మీకు ఏమైనా డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ అయిందా, పాస్ట్ లో ఏమైనా ఇంజురీస్ అయినవన్నీ క్లారిటీ అయితే వస్తుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ లో ఎక్స్రే అనేది ఇంపార్టెంట్ గా మనకి ఫ్యాక్టర్ గా రూల్ అవుట్ చేసుకోవచ్చు. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఏంటంటే మీరు ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది టెస్ట్ చేయించుకోవాలి. ఎప్పుడైతే మీరు వేళ్ళు చేతుల వేళ్లలో మీకు పెయిన్ వస్తుందో, కాళ్ళ వేళ్లలో పెయిన్ వస్తుందో, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుందో అండ్ కాళ్ళు పీకినట్టు అవ్వడము, ఊరికే ఫీవరిష్ గా ఫీల్ అవ్వడం అన్నప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్ చేయించుకుంటూ ఉండాలి. ఎవరికైతే ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉంది బట్ స్టిల్ పెయిన్స్ సేమ్ రుమటైడ్ లానే అనిపిస్తున్నాయి, సివియారిటీ పెరిగే ఉంది అన్నప్పుడు ఏంటంటే మీరు యాంటీ సిసిపి అన్న టెస్ట్ చేయించుకోవాలి. రుమటైడ్ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉన్న యాంటీ సిసిపి పాజిటివ్ ఉన్న పేషెంట్స్ కి సీరో నెగిటివ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అని మనం అనుకోవచ్చు. దీంట్లో పాలీ ఆర్థరైటిస్ ఉంటుంది. పాలీ ఆర్థరైటిస్ అంటే 1 జాయింట్ కాకుండా ఎక్కువ జాయింట్ లో పెయిన్ ఉన్నప్పుడు మనం పాలీ ఆర్థరైటిస్ అంటాం. సో ఇన్ జనరల్ టెస్ట్ కానీ సిబిసి, ఈఎస్ఆర్, సిఆర్పి లాంటి టెస్టులు చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తెలిసిపోతుంది. అండ్ ఏఎన్ఏ టెస్ట్, ఎవరికైతే జెనెటికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, పాస్ట్ లో జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, లేకపోతే ఎస్ఎల్ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు ఏఎన్ఏ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ మెయిన్ మీకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే గౌటీ ఆర్థరైటిస్ ఏంటంటే మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్రెడీ డయాగ్నోస్ అయిన వాళ్ళు ఒకటేసారి చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆపేసి కంటిన్యూ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోదు. మీరు ఎవ్రీ 4 to 5 months అండ్ అట్లీస్ట్ 6 months ఒకసారైనా మీరు టెస్ట్ చేయించుకొని లెవెల్స్ ఎంత అప్ అండ్ డౌన్ అయ్యాయి, ఒక ఈ మంత్లో లెవెల్స్ తగ్గాయి 3 months లో అన్నప్పుడు ఒక లైఫ్ స్టైల్ ఎలా సెట్ చేయించుకున్నామో ఫ్యూచర్లో కూడా అలా మీరు కంటిన్యూ చేసి ఓవర్ టైం. సమీర గారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. గోవింద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ సమీర గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి చెప్పండి సార్, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి మేడం. నాకు మోకాలు నొప్పులమ్మా. ఓకే, ఇప్పుడు ఒక సంవత్సరం 8 నుంచి ఉందండి. ఓకే, నేను పల్నాడు డిస్ట్రిక్ట్ నిషాబాద్ లో చూపించానమ్మా. ఓకే, అంటే వాళ్ళు కొద్దిగా లైట్ గా మీ మోకాలు చెప్పులు కొద్దిగా అడిగినని చెప్పేసి అన్నారు. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుంది మేడం? మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? నా ఏజ్ 50 ఉందమ్మా. 50. ఓకే, అయితే నేను హోమియోకేర్ ద్వారా నాకు నమ్మకం అమ్మా. మా మిసెస్ గారికి దాదాపు 10 సంవత్సరాల తలనొప్పి నేను హోమియోకేర్ ద్వారా గొంతు నుంచి తీసుకున్నాను మెడిసిన్. మాకు తగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడు అసలు 10 సంవత్సరాల నుంచి లేదండి. ఓకే, పూర్తిగా నమ్మకం అండి హోమియోకేర్ అంటే. ఓకే సార్, అదే టీవీలో చూసి మీకు ఫోన్ చేశాను తల్లి. ఓకే, ఇప్పుడు మీరు ఏం మెడిసిన్ వాడుతున్నారండి కాళ్ళ నొప్పులకి? మెడిసిన్ వాడట్లేదమ్మా నేను. ఇప్పుడు ప్రస్తుతానికి మన నువ్వుల నూనెను, కర్పూరము, మిరియాలు పొడి చేసి కొద్దిగా నూనె గరం గరం రాసుకుంటూ ఉంటాను మేడం. ఓకే, పెయిన్స్ అన్ని తగ్గిపోయాయి సార్ మీకు? పెయిన్స్ ఉన్నాయమ్మా, బాగా కథ అంటుంది, మోకాల్లో నిలవలేకపోతున్నాను. ఓకే, మీరు ఓన్లీ హౌస్ మేనేజ్మెంట్ కాకుండా మెడిసిన్ కూడా ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, హోమియోపతి లాంటి నేచురల్ మెడిసిన్ తీసుకుంటారో మీకు ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 50 అంటున్నారు కాబట్టి ఆల్రెడీ మీ జాయింట్లో ఆస్టియోపొరోటిక్ చేంజెస్ అనేవి వచ్చుంటాయి. సో దానివల్ల పెయిన్స్ అనేవి వస్తుంది. మేనేజ్మెంట్ చేసుకోవడం మంచిదే, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏదైతే మీకు రెపిటస్ సౌండ్ వస్తుందో ఆ క్రెపిటస్ సౌండ్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు లోపల గుజ్జు అనేది అరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అది సెకండ్ టు థర్డ్ స్టేజ్లో ఉందని అర్థమవుతుంది. సో ఇది డిలే చేయకుండా ఒకసారి మళ్ళీ చాలా ఇయర్స్ అయింది అంటే ఒకసారి ఎక్స్రే తీపించుకొని మీరు ఏ గ్రేడ్లో ఉంది చూసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి సార్.
రైట్ మేడం, ఇంకొక కాలర్ ఉన్నారు కొమరయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు మోకాళ్ళ నొప్పులు మేడం. ఎన్ని రోజుల నుంచి అండి? నాకు మోకాళ్ళ నొప్పులు 5-6 ఏళ్ల కింద స్టార్ట్ అయినాయి మేడం. రైట్ కాల్ లెగ్. ఓకే. అప్పుడు స్టార్ట్ అయింది, అది కొంచెం నీరు తీసిండు, కొంచెం ప్రాబ్లం తక్కువ అయింది. ఇప్పుడు ఓకే. మళ్ళా లెఫ్ట్ కి వచ్చింది, ఇప్పుడు 2 కాళ్ళకి వచ్చింది. ఓకే. మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా అండి? మెడిసిన్ వాడుతున్నా, ఎక్స్రే చేసిండు, 3rd స్టేజ్ లోనే అని అన్నారు. ఓకే. మెడిసిన్ డైలీ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? కాల్షియం టాబ్లెట్లు ఇచ్చేది మేడం, కాల్షియం టాబ్లెట్లు. ఓకే. డెఫిషియన్సీస్ మెడిసిన్ తో పాటు మీరు ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ ఏమైనా మెడిసిన్ తీసుకుంటున్నారా ఇప్పుడు? ఇప్పుడు మెడిసిన్ 1 నెల రోజుల బంద్ చేసిన మేడం, అంతకుముందు వాడినా. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నాయండి? పెయిన్స్ తగ్గాయా పెరిగాయా? స్టేజ్ బాగా వస్తానే మేడం, నిలుచోవస్తలేదు. కొంచెం కూర్చున్నా అంటే లేచి నడవడం ప్రాబ్లం అవుతాను. ఓకే. అదే సార్, ఎప్పుడైతే ఆస్టియో ఆర్థరైటిస్ ఒక జాయింట్ లో స్టార్ట్ అవుతుందో దాంతో స్టాప్ అవ్వకుండా ఇన్ కేస్ మీరు ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటే ఇంకో జాయింట్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు 1 జాయింట్ మీకు ఏదో ట్రీట్మెంట్ చేయించుకున్నారు, తగ్గిపోయింది, బట్ ఇంకో జాయింట్ లో స్టార్ట్ అయింది కాబట్టి ఆ టెండెన్సీ మీ బాడీలో అయితే ఉంది సార్. ఇప్పుడు మీరు ఓన్లీ కాల్షియం మెడిసిన్స్ తీసుకుంటున్నారు, అవి సప్లిమెంట్స్ గా వర్క్ అవుతున్నాయి, బట్ మీరు పెయిన్ కిల్లర్స్ కంప్లీట్ గా స్టాప్ చేశారు. ఆల్రెడీ 3rd స్టేజ్ లో ఉన్నాయి అంటున్నారు, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోకుంటే ఫర్దర్ కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీకు 3rd స్టేజ్ దాటి 4th స్టేజ్ లోకి వచ్చింది, ఎండ్ అవుతుంది అన్నప్పుడు మీకు సర్జరీ ఆప్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే మీరు మెడిసిన్స్ అన్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఫర్దర్ కాంప్లికేషన్ కాకుండా ఉంటుంది సార్. సో నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీకు నియర్ బై ఏమన్నా హోమియోకేర్ క్లినిక్ ఉంటే వచ్చి కన్సల్ట్ అవ్వండి సార్. రైట్ అండి, ఇంకొక కాలర్ ఉన్నారు సంజీవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ సమీరా గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఓకే అండి, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నా పేరు సంజీవ్. ఓకే. ఏజ్ వచ్చేసి 40 years ఉంటుంది మేడం. ఓకే. అయితే నాకు రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది. ఓకే. ఎప్పుడు డయాగ్నోస్ అయింది సార్? ఇది డయాగ్నోస్ అయ్యి 3 years అయిపోయిందండి. ఓకే. అయితే ఇదేంటంటే మనకు ఈ డయాగ్నోస్ అయిన తర్వాత ఒక 1 year 1.5 year కి నాకు పెరాలసిస్ కూడా వచ్చిండే. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే పెరాలసిస్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఓకే. అయితే ఈ జాయింట్ పెయిన్స్ బాగా అవుతున్నాయండి, మామూలుగా డైజెషన్ అవ్వట్లేదు ఫుడ్ కూడా. ఓకే. నేను మామూలుగా అలోపతిలో చేయించుకున్నాను, న్యాచురోపతిలో వెళ్ళాను, ఆయుర్వేదిక్ లో కూడా వెళ్ళాను. ఓకే. తాత్కాలికంగానే ఉపశమనం ఉంటుంది, రెగ్యులర్ గా ఉండట్లేదు అట్లా. ఓకే. హోమియోపతి ఎప్పుడైనా తీసుకున్నారా సార్? తీసుకోలేదండి, హోమియోపతి ఏం తీసుకోలేదు నేను. ఓకే. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందా సార్ ఇట్లా ప్రాబ్లమ్స్? లేదండి, ఎవరికి లేదు. ఓకే. ఇప్పుడు మీరు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటున్నారు కాబట్టి అదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సార్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో ఏంటంటే మీ బాడీ సెల్స్ మీ బాడీ మీదే ఫైట్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఏంటంటే హోమియోపతిలో మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తామో అది మీ ఓవరాల్ ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ కోసం వర్క్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మేము ఇచ్చే మెడిసిన్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో పాటు ఇమ్యూన్ డోసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీరు ఆల్టర్నేట్గా వేరే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నా అంటున్నారు కాబట్టి దాంతో పాటు మీరు హోమియోపతి తీసుకున్నా మీకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఆ మెడిసిన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మెడిసిన్ కూడా న్యాచురల్ ఫామ్లోనే ఇస్తాము. సో మీరు ఆర్ఏ ఫ్యాక్టర్ 3 years అవుతుంది కాబట్టి ఒకసారి చేయించుకోండి. ఎందుకంటే ఎవ్రీ 5 to 6 months చేయించుకుంటే మీరు ఆర్ఏ ఫ్యాక్టర్ పెరిగిందా తగ్గిందా ఎలా మెయింటైన్ అవుతుంది అనేది తెలుస్తుంది సార్. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని అండ్ వేరే ఇన్వెస్టిగేషన్స్ కూడా తీసుకొని ఒకసారి హోమియోకేర్ క్లినిక్ కన్సల్ట్ అవ్వండి సార్. ప్రాబ్లం అయితే రెక్టిఫై అవుతుంది. రైట్ సమీర గారు, ఇంకొక కాలర్ ఉన్నారు జ్యోతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా మదర్ అండి రుమటైడ్ ఆర్థరైటిస్ బాధపడుతుంది. తను 8 years నుంచి ఉంది దానికి ఆ ప్రాబ్లం. ఓకే. అయితే ఇప్పుడు అన్ని పాస్కి వస్తుంది తగ్గుతుంది కానీ 20కి వచ్చింది, సరిగా స్ట్రైట్ గా నిలబడలేకపోతుంది, అక్కడ సౌండ్స్ వస్తున్నాయి. ఓకే. డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయండి చేతుల్లో? ఎక్స్ట్రా గ్రోత్స్ ఏమైనా వచ్చాయా? లేదండి, అలా ఏం లేదు. ఓకే. టెస్ట్లు చేపిస్తున్నారా ఎవ్రీ 5 to 6 months కానీ? చేపించామండి. నడుం దగ్గర మాత్రం బాగా సౌండ్స్ వస్తుంది, స్ట్రైట్ గా నిలబడలేకపోతుంది. ఓకే. నడుము నొప్పి కూడా ఉందా అండి? నడుం కాదండి, ఫ్రంట్ దగ్గర జాయింట్స్ ఉంటాయి చూసారా? ఓకే. ఓకే. ఆ జాయింట్స్ స్ట్రైట్ గా నిలబడలేకపోతుంది. ఓకే.
అంటే పెయిన్ నడిచేటప్పుడు కూడా సౌండ్స్ రావడం అలా జరుగుతుంది. ఓకే, ఏజ్ ఎంత ఉంటుందండి? తనకి నియర్లీ 57 ఉంటుందండి. ఓకే, ఏం మెడిసిన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు? ప్రస్తుతానికైతే మామూలుగా అలోపతి మెడిసిన్స్ వాడుతున్నాం. ఓకే, బీపీ షుగర్ ఏమైనా ఉందా అండి? ఏం లేదండి, ఏ కాంప్లికేషన్స్ లేవు, ఓన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటున్నారు, అది కూడా టెంపరీ రిలీఫ్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఆ టెండెన్సీ ఇంకా ఉంది బాడీలో. ఎందుకంటే మీరు మెడిసిన్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది అండ్ మళ్ళీ ఆపేసినప్పుడు పెయిన్స్ ఎక్కువ, మళ్ళీ ఫ్యాక్టర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎక్స్ట్రా ఏంటంటే 50+ అంటున్నారు కాబట్టి ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. సో అలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డెఫిషియన్సీ మెడిసిన్స్తో పాటు పెయిన్ కిల్లర్స్తో పాటు ఇమ్యూన్ డోసెస్ కూడా ఇవ్వాలి ఇలాంటి పేషెంట్స్కి. అండ్ ఓల్డ్ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి బ్యాలెన్స్ అనేది కూడా ఉండదు, అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో అండ్ ఫీమేల్స్లో మెయిన్గా ఏంటంటే ఆఫ్టర్ మెనోపాజ్ వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీస్ కానీ ఫర్దర్ వేరే డెఫిషియన్సీస్ కానీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మెనోపాజ్ ముందే వేరే ఫీమేల్స్ ఎవరైనా ఉంటే మెనోపాజ్ ముందే ఏంటంటే మీరు కాల్షియం కానీ మేనేజ్మెంట్ కానీ చేసుకుంటూ ఉంటూ మార్నింగ్ వాకింగ్ లేకపోతే ఇలా జనరల్ ఎండలో కూర్చోవడం, మార్నింగ్ విటమిన్ కి కూర్చోవడం చేస్తూ ఉండాలి. అండ్ ఒకసారి మీ మదర్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి హోమియోకేర్ క్లినిక్ కన్సల్ట్ అవ్వండి సార్. ఎందుకంటే పేషెంట్ తీసుకొని వస్తే క్లారిటీ అనేది అర్థమవుతుంది, అంటే ఏమేమి మెడిసిన్స్ ఇచ్చారు పాస్ట్లో, ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఆ టెండెన్సీ అనేది అయితే రిమూవ్ అవుతుంది. రైట్ మేడం, ఇంకొక కాలర్ ఉన్నారు. సృజన గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మీ ప్రాబ్లం హస్బెండ్ కి హిప్ ప్రాబ్లం అన్నారు. ఓకే, యాక్చువల్లీ నేను కోల్డ్ డికాంప్రెషన్ అని ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఓకే, కోల్డ్ డికాంప్రెషన్ ట్రీట్మెంట్ తీసుకొని February 13th ఇప్పటికి 3 months క్రాస్ అయిందండి. ఓకే, 3 months తర్వాత ఒక రైట్ లెగ్ తక్కువ ప్రాబ్లం ఉంది, బట్ లెఫ్ట్ లెగ్ కొంచెము పెయిన్ అనిపిస్తుంది అంటున్నారు, కానీ ప్రీవియస్ పెయిన్ కాదండి. అప్పుడు నొప్పి రావట్లేదు అంటున్నారు, కానీ ప్రెసెంట్ వచ్చేసి లాగుతున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు, కానీ మాకు అర్థం కావట్లేదు. కరోనా మెడిసిన్ వల్ల వ్యాక్సిన్ వల్ల ఎఫెక్ట్ అయిందని చెప్పారు. యాక్చువల్లీ మేము ప్యూర్ వెజిటేరియన్, కొంచెం యూరిక్ యాసిడ్ ఉంటే అప్పుడెప్పుడో క్యూర్ అయిపోయింది. లాస్ట్ మంత్ 10 days బ్యాక్ కూడా యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నారు, అది కూడా నార్మల్ లెవెల్ లో ఉందండి. మా హస్బెండ్ ఏజ్ వచ్చేసి 38 అండి. ప్లీజ్ గివ్ ఎనీ ఐడియా మేడం. ఓకే, ఇప్పుడు మీరు సైడ్ లో పెయిన్ వస్తుంది, హిప్ జాయింట్ నుంచి పెయిన్ వస్తుంది అంటున్నారు కాబట్టి SLE టెస్ట్ అనేది ఒకటి ఉంటుందమ్మా, స్ట్రైట్ లెగ్ టెస్ట్ అంటాం దాన్ని. స్ట్రైట్ పడుకొని కాలు అనేది 90 degrees లో లిఫ్ట్ చేయమని చెప్పండి. ఎప్పుడైతే మీకు 90 degrees లో లిఫ్ట్ చేసినప్పుడు హిప్ జాయింట్ దగ్గర పెయిన్ వస్తుందో దాన్ని సయాటికా అంటాం. సో మీకు 2 sides పెయిన్ వస్తుంది కాబట్టి 1 side స్టార్ట్ అయింది, లెఫ్ట్ సైడ్ సైటికా కానీ రైట్ సైడ్ సైటికా కానీ 2 sides స్ప్రెడ్ అవుతుంది అన్నప్పుడు ఆ సైటికాని మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎప్పుడైతే SLE పాజిటివ్ ఉంటుందో. బట్ ఇప్పుడు ఏంటంటే వేరే ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించారా, ఎక్స్రే ఏమైనా తీపిచ్చారా కాల్ది? సో ఫర్దర్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయించలేదు అన్నప్పుడు ఇన్ కేస్ జాయింట్ పెయిన్ అయితే ఎక్స్రే తీపియండి అండ్ RF ఫ్యాక్టర్ ఒకసారి చేపియండి. ఇన్ కేస్ స్మాలర్ జాయింట్ పెయిన్ ఉంటే నేను చెప్పిన ఎగ్జామినేషన్ ఒకసారి ఇంట్లో చేయించుకోండి. ఇన్ కేస్ మీకు హిప్ దగ్గర పెయిన్ వస్తుందంటే దాన్ని సయాటికా అంటామండి. సయాటికా ఏంటంటే మీకు లోవర్ బ్యాక్లో నర్వ్ స్టార్ట్ అయ్యి కింద ఫీట్ వరకు ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. సో సయాటికా పెయిన్ వన్స్ లోవర్ బ్యాక్లో స్టార్ట్ అయ్యిందంటే ఏదైతే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందో అది మొత్తం పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది అండ్ కింద కూర్చోలేకపోవడం, ఏదైనా కింద పడితే వంగి తీసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా బర్నింగ్ ఉంటుంది, ఆ నర్వ్ ఎక్స్టెన్షన్ ఎక్కడి వరకే ఉంటుందో అది మొత్తం బర్నింగ్ సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి పేషెంట్ని తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి అమ్మ. రైట్ సమీరా గారు, ఆర్థరైటిస్ ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది అంటున్నారు కదా, అసలు ఇమ్యూనిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? జనరల్గా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లేకపోతే ఏమైనా ఇమ్యూనిటీ ఇష్యూస్ కానీ మనకి జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే జెనెటికల్లో పేరెంట్స్కి ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందో లేకపోతే SLE ఉందో ANA టెస్ట్ అంటాం, ANA టెస్ట్ చేస్తే మీకు SLE అనేది రూల్ అవుట్ అవుతుంది. ఎవరికైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో జెనెటికల్గా అది క్యారీ అవుట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్ లైఫ్ స్టైల్లో వితౌట్ జెనెటికల్ ఇష్యూసే వస్తున్నాయి, బట్ ఆల్రెడీ ఫ్యాక్టర్లో ఉంది 2 పేరెంట్స్కి ఉంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ 1 పేరెంట్లో ఉన్నా కానీ మీరు ఏం చేయాలంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయి, జాయింట్ పెయిన్స్ కొంచెంగా స్టార్ట్ అయ్యాయి, ఫ్యామిలీ హిస్టరీలో ఇలా ప్రాబ్లం ఉందన్నప్పుడు మీరు ఫర్దర్గా RF ఫ్యాక్టర్ కానీ ANA కానీ గౌటీ ఆర్థరైటిస్లో యూరిక్ యాసిడ్ టెస్ట్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఫర్దర్గా కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే RF ఫ్యాక్టర్లో వన్స్ కాంప్లికేషన్ స్టార్ట్ అయితే మీకు జాయింట్లో డిఫార్మిటీస్ అనేది అవుతూ ఉంటాయి. డిఫార్మిటీస్ అయితే స్ట్రక్చరల్ చేంజెస్ ఉంటాయి.
వన్స్ డిఫార్మిటీ స్టార్ట్ అయింది అంటే ఆ డిఫార్మిటీ గ్రోత్ కాబట్టి తగ్గే ఛాన్స్ అనేది ఉండదు. బట్ వన్ డిఫార్మిటీ వచ్చింది అన్నప్పుడు ఇంకో డిఫార్మిటీ రాకుండా అయితే మనం